జరుగుతున్న పూజ పాడైపోయేలా ప్రసాదాన్ని పారబోశారు. ఇప్పుడు చూస్తే పూజ చేస్తున్నారు. ఈ మిథిలా మేడం మంచివారా లేక చెడ్డవారా? ఏమైంది మీనాక్షి? నువ్వు నన్ను చూస్తున్నావా లేక దేవుణ్ణి చూస్తున్నావా? క్షమించండి మేడం, ఏదో ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయాను. ఆగు. నేనేం చేశానో నువ్వు చూసావు కదా? మేడం, నేను పూజ చేయడం నువ్వు చూసావు కదా అని అడిగాను. మేడం. చూసావు కదా, మరి అలాగే వెళ్తున్నావేంటి? హారతి తీసుకో. మేడం, నేను హారతి తీసుకోవాలా? ఏ తీసుకోకూడదా? అంటే నేను పని మనిషిని కదా. మీనాక్షి, నువ్వొకదానివి. నిన్న జరిగిన పూజకు మాత్రమే ఆ రూల్స్. ఇంట్లో వాళ్ళందరూ కలిసి పూజ చేస్తే పూజాఫలం దక్కుతుందని అలా అన్నారు. అంతేకాని పని వాళ్ళు హారతి తీసుకోకూడదు, అలా ఉండాలి ఇలా ఉండాలి అని రూల్స్ ఏమీ లేవు. సరే మేడం. సరే అని అలాగే నిలబడ్డావేంటి? హారతి తీసుకో. నేనిప్పుడు చూస్తున్నది నిజమా లేక నిన్న చూసింది నిజమా? ఏం అర్థం కావడం లేదు. అత్తయ్య, ఎవరయ్యా మీరు? వేరే వాళ్ళ తలుపులు పగలగొట్టి ఇలా రాకూడదని తెలీదా? చెప్ప పెట్టకుండా ఎందుకు ఇలా లోపలికి వస్తున్నారు? తలుపు తీసి ఉంటే మేమిలా ఎందుకు వచ్చేవాళ్ళం? ఆడవాళ్ళున్న ఇంట్లోకి ఇలా రావడం కరెక్ట్ కాదు. దయచేసి బయటికి వెళ్ళండి. సరే పదండ్రా. ఇక్కడ ఏమేం వస్తువులున్నాయో అవన్నీ పట్టుకురండ్రా. అలాగే అన్నా. ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమేం అన్యాయం చేశాం మీకు? వద్దు అత్తయ్య, వద్దు. తీసుకెళ్ళండి. నా మాట వినండి. తీసుకెళ్ళండ్రా. వద్దు. మేమేం అన్యాయం చేశాం మీకు? నీ కూతురు లేదా? తన్నే అడుగు. నా కూతురు ఏం చేసింది? ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ మౌనంగా ఉంటారా? అందరూ ఫోన్లు తీసి ఒక్కో వీడియో తీస్తే చాలు, వీళ్ళ పరువు బజార్లో పడుతుంది. అప్పు చేసిన వాళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారు, అయినా కూడా పొగరుగా మాట్లాడుతున్నావా? ఆ విషయం మళ్ళీ నోరు విప్పి చెప్పాలా? అన్నా, తను అప్పు చేస్తుంటే మీనాక్షి తీరుస్తుంది. అప్పు చేసినంత మాత్రాన ఇంతమంది గొడవ చేయడం కరెక్ట్ కాదు. అయ్యో, అక్కడ పెట్టేవయ్యా, మీకు దండం పెడతాను. వదిలి పెట్టండి. తీసుకెళ్ళకండి. నా మాట వినండి. అయ్యో, తను ఎంత కట్టాలో చెప్పండి, మేం కడతాం. ఏంటి నువ్వా? చూస్తుంటే 1000 రూపాయలు కూడా లేనట్టున్నాయి, నువ్వు కడతావా? సరే, మొత్తం 1,00,000 రూపాయల వడ్డీ ఉంది. 1,00,000 రూపాయలా? వడ్డీ అడిగితేనే ఇంత షాక్ అవుతున్నావు? అసలెంతో తెలిస్తే గోవిందా అంటావు. అన్నా, అలా మాట్లాడకండి. మీనాక్షి వడ్డీ కట్టగలనని తెలిసి అప్పు చేసింది. తనకి ఫోన్ చేస్తే వచ్చి వడ్డీ కడుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అప్పుకి వడ్డీ కడుతుంది, కానీ తనకున్న అహంకారానికి ఒక విలువ కట్టాలి కదా. ఇవాళ అహంకారం అణుచుతా. కాలిపోతుంది. వదిలేయండి. అయ్యో, వదలు. అత్తయ్య, అత్తయ్య, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అత్తయ్య. బిడ్డ జాగ్రత్త.